రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో, యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి ఎవరికైతే పడలేదో వారైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఇంతవరకు ఈ యొక్క డబ్బులు అనేవి పడ్డాయా? యాసంగి సీజన్కి సంబంధించి ప్రభుత్వం అనేది 10 ఎకరాలకైతే కట్ ఆఫ్ అయితే పెట్టిన విషయం అందరికీ తెలుసు కదా. సో ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా రైతు భరోసా స్కీమ్ అన్నమాట. మనకి ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే కేవలం 2 నెలల్లోనే ఈ యొక్క 4 ఎకరాల వరకు అనేది అయితే ప్రభుత్వం అనేది కేవలం ఈ యొక్క 4,500 కోట్లు పైగానైతే జమ చేసిన విషయం తెలుసా మీకు ఈ విషయం. అలాగే ఈ యొక్క 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు డబ్బులు అనేవి పడినాయి అని అయితే ప్రభుత్వం అయితే లెక్కల్లో చెప్తుందన్నమాట. సో నిన్ననైతే చూసుకున్నట్టయితే ఈ నెల 25వ తారీఖు అంటే నిన్ననైతే మనకి ఒక కేబినెట్ కూడా రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడనున్న ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మనకి ఏమైనా మాట్లాడే అంశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఇదైతే కేబినెట్లో చూసుకున్నట్టయితే మనకైతే క్యాన్సిల్ అయితే కావడం అయితే జరిగింది. సో ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా చాలామంది రైతన్నలు అయితే మనకు మెసేజెస్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. వీటి యొక్క అభిప్రాయం ఏంది, ఒక రైతు భరోసా స్కీముకు సంబంధించి అయితే మాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఈ యొక్క పెండింగ్ అనేవి బకాయిలు ఏవైతే ఉన్నాయో నిధులు అనేవి ప్రభుత్వం అనేది రైతుల అకౌంట్లో జమ చేస్తుందా లేదా అని అయితే చాలామంది రైతన్నలు అయితే మన కాంటాక్ట్ కూడా కావడం అయితే జరిగిందన్నమాట. సో చూసుకున్నట్టయితే మనకి ఇప్పటివరకైతే కేవలం 4 ఎకరాల వరకే వేశారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అనేది 10 ఎకరాల వరకు అనేది అయితే కట్ ఆఫ్ పెట్టిందన్నమాట. సో ఒకసారి అయితే ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ఏదైతే ఉందో అసలు మైండ్ పెట్టే ఎత్తుంది పని. మరి చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాలకి వేసిరు కదా, మరి మిగతా 10 ఎకరాల వరకు అయితే రైతు సోదరులు అనేది కూడా ఈ యొక్క ఎదురు చూస్తున్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అయితే కేవలం 4 ఎకరాల వరకే వేసిర్రు అని అయితే లెక్కల్లో బయట పెట్టిర్రు అనమాట. సో కొన్ని స్థాయిలో చూసుకున్నట్టయితే కొన్ని లెక్కలలో ఏం చెప్పిర్రంటే మొత్తం ఇక 10 ఎకరాల వరకు మేము రైతు భరోసా చేసాం, అందరికీ పడ్డాయి. తెలంగాణలో ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ యొక్క సాగు చేస్తున్న రైతు సోదరులు అందరికీ కూడా ప్రతి ఒక్క కష్టం చేస్తున్న రైతు సోదరుల ఖాతాలోకి ఈ యొక్క ఏదైతే ఉందో నిజమైన రైతులందరికీ కూడా మేము యాసంగి డబ్బులు అనేవి 10 ఎకరాల వరకు వేసామని చెప్పడం జరిగిందనమాట. సో ఈ యొక్క నిధులకు సంబంధించి మీకు డబ్బులు అనేవి పడ్డాయా? ఒక పక్క చూసుకున్నట్టయితే రైతు సోదరులు అయితే చాలామంది అయితే చెప్పడం జరిగింది ఏంటంటే కేవలం 4 ఎకరాలకి వేశారు, ఈ మిగతా 5 నుండి 10 ఎకరాల వరకు అనేది అయితే ప్రభుత్వం నుంచి అయితే రైతు సోదరులు అయితే డిమాండ్ అన్నమాట. సో నిన్ననైతే మన కేబినెట్ ఉందన్నమాట, ఎంతో అంత మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే రానున్న రోజులలో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో రైతులపై అయితే ఇప్పటికైతే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో స్కీముకు సంబంధించి కూడా కేవలం సగం వేసిర్రు అన్నమాట. వానాకాలం అయితే పూర్తి స్థాయిలో వేసిర్రు. వానాకాలం చూసుకున్నట్టయితే 99% వేసిర్రు అన్నమాట. ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే కేవలం 40% పైగానే డబ్బులు అనేవి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మనకు ప్రభుత్వం నుంచి ఏం కావాలి, రైతులకు 10 ఎకరాల వరకు అనేది పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి రైతుల అకౌంట్లో జమ చేస్తే ఎంతో బాగుంటుంది అన్నమాట. అటు రైతులు ఎంతో లబ్ధి పొందుతారు, ఇటు ప్రభుత్వానికి ఎంతో లాభం అన్నమాట. సో ఇదన్నమాట. రానున్న ఎన్నికలు కూడా మనకైతే ముందున్నాయి కాబట్టి మరి ప్రభుత్వం అనేది ఈ యొక్క యాసంగి సీజన్ అనేది డబ్బులు అనేవి మేము 10 ఎకరాల వరకు వేసామని చెప్పడం జరిగిందన్నమాట. సో మీ యొక్క అభిప్రాయం అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. జై హింద్. మళ్ళీ కలుసుకుందాం.